ప్రేక్షకులకు నమస్కారం అండి. ఊపిరితిత్తుల వ్యాధులు, లంగ్ ప్రాబ్లమ్స్ ఇవి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయినాయండి. ఎందుకంటే కరోనా వల్ల అని అందరూ చెప్తున్నారు. డాక్టర్లు కూడా కరోనా అనేది ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఊపిరితిత్తులే అంటున్నారు కాబట్టి ఊపిరితిత్తుల వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎటువంటి సిమ్టమ్స్ ఉండట్లేదు. దగ్గు తగ్గట్లేదని, కఫం తగ్గట్లేదని, ఆయాసం వస్తుందని ఇలాగా టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళేసరికి మీ లంగ్స్ చాలా పాడైపోయినాయండి. 90% పోయినాయి, 80% పోయినాయి, లేకపోతే హోల్స్ పడిపోయినాయి ఇలా చెప్తున్నారు. అనేక రకాల కొత్త ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవన్నీ. అందుకు ఈ శ్వాసకోశాలు అనేవి మన శరీరంలో నెంబర్ 1 ఇంపార్టెంట్ అవయవాలండి. ఎందుకంటే ఆక్సిజన్ అనేది మన బాడీకి మనం తీసుకునే శ్వాసలో వెళ్ళే ఆక్సిజన్ని అబ్జార్బ్ చేసుకుని శరీరం అంతా స్ప్రెడ్ చేయడానికి ఈ ఊపిరితిత్తులు పనిచేయాలి. ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ అనేది శరీరం అంతా పాకుతుందో అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ చర్మం బాగుంటుంది, మీ నరాలు బాగుంటాయి. మీకు అనేక వ్యాధుల నుంచి మీరు దూరంగా ఉండటానికి కారణం ఈ మంచి ఆక్సిజన్ అనే సప్లై అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలా చాలా ముఖ్యం. ఈ ఆక్సిజన్ ఎప్పుడైతే మీకు శరీరానికి సరిపడి అందట్లేదో అప్పుడు మీకు అనేక వ్యాధులు వచ్చేస్తాయి. ఈ ఆక్సిజన్ అనేది మా దగ్గర చక్కని మందులు ఉంటాయండి. ఇందులో 3-4 రకాలు ఉంటాయి. అందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే శ్వాసహార అవలేహ్యం అని, శ్వాసహార ట్యాబ్లెట్స్ అని ఉంటాయన్నమాట. ఈ ట్యాబ్లెట్స్లో 2-3 రకాలు ఉంటాయండి. మళ్ళీ కామన్గా వచ్చి కాఫ్, కోల్డ్ ఇలాంటి వాటికి కూడా అతి తొందరలోనే ఒక చక్కని మందు రిలీజ్ చేస్తున్నాం. పర్మిషన్స్కి వెళ్ళాం, వస్తాయి. వచ్చిన తర్వాత కాఫ్, కోల్డ్, నిద్ర వీటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాండి. ఎందుకంటే ఈ కాఫ్, కోల్డ్ వల్ల నిద్ర పట్టదు. ఈ కరోనా వచ్చి వెళ్ళాక ఈ దగ్గు, ఆయాసం కానీ రొంప కానీ పడితే కనీసం నెలల తరబడి ఉండిపోతాం. దానివల్ల యాంటీబయాటిక్స్ మింగటం, లేకపోతే పెయిన్ కిల్లర్స్ లాంటివి ఇలాగా ఆ కాఫ్, కోల్డ్ ఎక్కువ అవడం వల్ల ఆక్సిజన్ సరిపోక తలపోటు, ఒళ్ళిపోట్లు అనేక రకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. నిద్రలేమి ఈ ఎన్నాటి నుంచి బయటపడాలి ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండవలసిన లంగ్స్ని ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. లంగ్స్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏసీకి దూరంగా ఉండటం, చలవ చేసి పదార్థాలు తినొద్దండి. ఎక్కువ స్వీట్స్, సిట్రస్ ఫ్రూట్స్ అంటే బత్తాయి, నారింజ, కమల ఇలాంటివి తినకూడదు అనమాట. అందులో శ్లేష్మం ఎక్కువ ఉంటుందండి. వీళ్ళు శరీరం బరువు తగ్గకుండా ఎప్పుడూ చూసుకోవాలి. ఎప్పుడైతే మీరు వెయిట్ లాస్లోకి వెళ్ళారో మీ లంగ్స్లో వాటర్ చేరటం కానీ, అలాగే ఊపిరి నొప్పి వచ్చి జ్వరం ఏమన్నా వచ్చినాయి అనుకోండి, మీ శ్వాసకోశాలని ఇమీడియట్గా స్కానింగ్ లాంటి మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రేలు ఇవన్నీ తీయించుకోవడం, వాళ్ళ సలహా తీసుకోవడం ఇలాంటివి చేయాలి. లేదనుకోండి శ్వాసకోశాలు ఎప్పుడైతే దెబ్బతిన్నాయో ఊపిరితిత్తులు మీకు అనేక వ్యాధులు వచ్చేస్తాయి. మీ ఇమ్యూనిటీ పూర్తిగా పాడైపోతుంది. హాస్పిటల్కి వెళ్ళి జ్వరం వస్తుంది లేకపోతే దమ్ము వస్తుందని చూపించుకుని అప్పటికే కంట్రోల్ అవ్వని స్థితికి శ్వాసకోశాలు పాడైపోతాయి. అంతవరకు పాడైతే కానీ మనకి ఆ సిమ్టమ్స్ బయటికి రావట్లా. ముందరే జాగ్రత్త తీసుకోండి. వ్యాయామం, ప్రాణాయామం నేను ప్రతి వీడియోలో వీటి గురించి చెప్తూ ఉంటాను. ఎందుకు అంటే ఎక్సర్సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎవరికైనా సరే, ఏ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళైనా సరే, చిన్నప్పటి నుంచి చేయలేదు, అలవాట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఏదో వయస్సు రీత్యా ముసలివాళ్ళం అయిపోయాం ఇప్పుడు ఏం చేస్తాం అనుకుంటే చేయడానికి ఉంటాయి కొన్ని. చక్కగా కుర్చీలో స్ట్రైట్గా కూర్చుని కూడా గాలిని స్లోగా తీసుకోవడం, స్లోగా వదలడం అలాంటివి చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు మీ శరీరంలో ఆక్సిజన్ అనేది కొంచెం ఫిలప్ అవడం మొదలు పెడతాం. ఎప్పుడైతే ఆక్సిజన్ మీ శరీరంలో పెరిగిందో ఆటోమేటిక్గా అనేక వ్యాధుల నుంచి ఉపశమనం దొరకడానికి ఆస్కారం ఉంటుంది. మీ శక్తి కూడా పెరుగుతుంది. మీ మానసికంగా మీరు ఆ వ్యాధిని తట్టుకునే శక్తి మీలో ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు ఆ వ్యాధి యొక్క మిమ్మల్ని ఇబ్బంది పెట్టే లక్షణం ఏదైతే ఉందో అది సగం పైన తగ్గిపోతుంది. అప్పుడు హ్యాపీగా ఉంటారు. అలాగే కొంతమంది వయసు రీత్యా ఒక 80-85 వచ్చేసినాయి, దానివల్ల కొంచెం మోకాళ్ళ నొప్పులు, నీరసం ఇలాంటివి ఉంటాయి. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే షుగరు ఇలాంటివి లేనప్పుడు ఆయుర్వేదంలో అనేక అద్భుతమైన లేహ్యాలు ఉంటాయి. ఆ లేహ్యాలు తీసుకుంటా శరీరాన్ని బలంగా ఉంచుకున్నారనుకోండి, వెయిట్ తగ్గకుండా చూసుకున్నారనుకోండి, అప్పుడు లంగ్ ప్రాబ్లం అనేది మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టదు. ఎవరైతే లంగ్ ప్రాబ్లం వల్ల వెయిట్ తగ్గిపోతున్నారో వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి ఏది తిన్నా అరిగిపోయేలాగా డైజెషన్ సంబంధించిన మెడిసిన్స్ తీసుకుని
డైజెస్టివ్ సిస్టాన్ని మెరుగుపరిచే మందులు. అంటే లివర్ బాగుండాలి, తిన్న ఆహారం అరిగిపోవాలి వెంటనే. అలాంటివి తీసుకుని కొంచెం ఫుడ్ ఎక్కువ తీసుకుని వెయిట్ పెంచుకోకపోతే ఈ శ్వాసకోశ వ్యాధులు అయితే లంగ్స్కి వచ్చి ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాయండి. పొరపాటును కూడా ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్, లేకపోతే ఏసీలో ఉంటాం, ఏసీ కార్లో ఉంటాం, ఇలాంటి వాటిలో తిరుగుతా మీరు మందులు ఎంత వాడినా కూడా మీకు రికవరీ అనేది తొందరగా రాదు. ఎంత వేడిలో ఉంటే అంత తొందరగా వాళ్ళకి శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్ళు బయటపడటానికి ఆస్కారం ఉంది. 99%. ఎక్కడైనా ఒకళ్ళిద్దరికి తేడా ఉండొచ్చు, కానీ ఎక్కువ మందిలో మట్టుకి ఈ చలి అనేది శ్వాసకోశ వ్యాధులకి ప్రమాదం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చలి ప్రదేశాలకు వెళ్ళకుండా ఉండటం, ఏసీలో ఉండకుండా, ఏసీ కార్లో కానీ ఏసీ ఇంట్లో కానీ ఉండకుండా చూసుకోండి. అలాగే కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళు తాగడం, వేడి నీళ్ళు మరీ చల్లగా ఉన్న ఈవెన్ కుండలో నీళ్ళు తాగినా కూడా ఈ క్రానిక్ లంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెట్టచ్చు. అందుకు గోరువెచ్చటి నీళ్ళే తీసుకోండి. ఆహారం కూడా వేడివేడి ఆహారమే తినండి. చల్లారిపోయినాయి ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారాలు తినకూడదు ఎట్టి పరిస్థితుల్లో. దగ్గు వచ్చేవి ఉంటాయి కొన్ని, ఏంటి ఎక్కువగా నూనె ఉన్నాయి, ఫ్రైస్ లాంటివి, లేకపోతే వేరుశనగ నూనె ఇలాంటివి వాడడం, వంకాయ వాడడం, డ్రై ఫ్రూట్స్ తినడం, ఇలాంటివి తినడం వల్ల దగ్గు అవన్నీ పెరిగిపోయే ఇబ్బంది అవుతుంది. అందుకేంటంటే డ్రై ఫ్రూట్స్ తినాలి అనుకున్నప్పుడు బెల్లంతో కానీ వేపించండి, కంపల్సరీగా నేతిలో వేపించి బెల్లం కలుపుకొని తినండి, లేకపోతే పంచదార కలుపుకొని తినండి. ఇలాగా విరుగుళ్ళు అనమాట, నెయ్యి, బెల్లం ఇలాంటి బలమైన ఆహారాలకి. వాటితో కూడిన ఆహారం తీసుకుంటే వెయిట్ పెంచుకోగలిగితే కనుక శ్వాసకోశ వ్యాధులు మీకు చక్కగా తగ్గిపోతాయి. అలాగే మా దగ్గర శ్వాసహార లేహ్యం అని, శ్వాసహార ట్యాబ్లెట్స్ అని ఉంటాయన్నమాట. ఇవి చక్కగా పనిచేసి మీకు అనేక సంవత్సరాల నుంచి ఉన్న ఉబ్బసం లాంటివి కానీ, శ్వాసకోశ వ్యాధులు కానీ ఉపశమనం పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ వీడియోలో ఉన్న నెంబర్లకు సంప్రదించి మీకు కావాల్సిన మెడిసిన్స్ తీసుకోండి. ఓకేనండి, నమస్కారం.